మీ రక్తాన్ని బలంగా మార్చే టాప్ 18 ఐరన్ రిచ్ ఫుడ్స్. ఊరికే తల తిరగడం, జుట్టు రాలిపోవడం, చిన్న పని చేసిన శరీరం వెంటనే నీరసం రావడం, ప్రతి చిన్నదానికి అలసిపోవడం, ఇలా మీకు కూడా అనిపిస్తుందా? ముఖ్యంగా మెట్లు ఎక్కితే గుండె బలంగా కొట్టుకుంటూ ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ శరీరం మీకు ఒక సీరియస్ వార్నింగ్ సిగ్నల్ ఇస్తుంది. అదే ఐరన్ లోపం. అవును, NFHS 5 ప్రకారం మన దేశంలో 15 నుంచి 49 ఏళ్ల మహిళల్లో దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు, అలాగే పురుషుల్లో కూడా ఎక్కువ శాతం మంది ఎనీమియాతో బాధపడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మీ ఎనర్జీ, మెదడు యొక్క పనితీరు, గుండె ఆరోగ్యం అన్నిటిపైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే దొరికే కొన్ని ఫుడ్స్తో దీన్ని సింపుల్గా కంట్రోల్ చేయొచ్చు. ఈ వీడియోలో మీ రక్తాన్ని బలంగా మార్చే 18 సూపర్ ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత 26 ఏళ్లుగా మేము ఆయుర్వేద విధానం ద్వారా మేము మిలియన్ మందికి పైగా పేషెంట్స్కి బెస్ట్ రిజల్ట్స్ అందిస్తున్నాం మరియు లక్షలాది సర్జరీలను అవాయిడ్ చేయగలిగాం. ఈ క్లినికల్ అనుభవంలో ఎనీమియా పేషెంట్స్ ఎదుర్కొనే సమస్యలను దగ్గరగా చూసాం. అలాంటి పరిస్థితిలో ఎవరు ఉండకూడదనే మా ఈ ప్రయత్నం. వీలైతే ఒక నోట్ ప్యాడ్ తీసుకొని నోట్ చేసుకోండి, మర్చిపోయినప్పుడు పనికొస్తుంది. ఇక డైరెక్ట్ టాపిక్ లోకి వెళితే టాప్ 18 ఐరన్ రిచ్ ఫుడ్స్. మొదటిది రెడ్ మీట్. ఐరన్ లోపాన్ని వేగంగా తగ్గించడంలో రెడ్ మీట్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో హీమ్, ఐరన్ అధికంగా ఉండడం వల్ల శరీరం సులభంగా గ్రహిస్తుంది. హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారికి ఇది పవర్ఫుల్ చాయిస్. అంతేకాకుండా ఇందులో విటమిన్ B12, జింక్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండడం వల్ల బ్లడ్ సెల్స్ ప్రొటెక్షన్, నరాల ఆరోగ్యం, శరీర బలం మెరుగుపడతాయి. ప్రత్యేకంగా బలహీనత, అలసట ఎక్కువగా ఉన్నవారికి ఈ రెడ్ మీట్ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇక రెండవది పాలకూర. పాలకూర అనేది మన తెలుగు ఇళ్లలో సులభంగా దొరికే అత్యుత్తమమైన ఐరన్ రిచ్ ఆహారం. ఇందులో ఐరన్తో పాటు ఫోలేట్ కూడా ఉండడం వల్ల కొత్త బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్కి సహాయపడుతుంది. ముఖ్యంగా ఎనీమియాతో బాధపడే వారికి స్పినాచ్ ఒక న్యాచురల్ మెడిసిన్ లాంటిది. ఇందులో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K సమృద్ధిగా ఉండి ఇమ్యూనిటీ, బోన్ హెల్త్, బ్లడ్ హెల్త్ని మెరుగుపరుస్తాయి. అలాగే మెగ్నీషియం, కాల్షియం వంటి మినరల్స్ కూడా ఉండడం వల్ల ఓవరాల్ బాడీ స్ట్రెంగ్త్కి మంచి సపోర్ట్ అందిస్తుంది. ఇక మూడవది గుడ్లు. ప్రతిరోజు సులభంగా దొరికే గుడ్లు ప్రోటీన్తో పాటు మంచి ఐరన్ కూడా అందిస్తాయి. ముఖ్యంగా యోక్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. శరీరానికి బలం కాబట్టి లేనిపోని అపోహలన్నీ నమ్మి గుడ్లను దూరం పెట్టకండి, హ్యాపీగా తినండి. ఒకవేళ మీకు ఎగ్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్లో ఎగ్ అని టైప్ చేయండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యే వీడియో లింక్ నేను షేర్ చేస్తాను. ఇక నాలుగవది చికెన్. సండే వస్తే చాలు ఇంట్లో చికెన్ ఉండాల్సిందే, మంచిదే. ఇది ప్రోటీన్తో పాటు ఐరన్ కూడా అందిస్తుంది. చికెన్లో ఉండే హీమ్ ఐరన్ మన శరీరం చాలా సులభంగా అబ్జర్వ్ చేసుకుంటుంది. బలహీనత, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారికి లీన్ చికెన్ మంచి ఆప్షన్. ఇది మజిల్ స్ట్రెంగ్త్తో పాటు బ్లడ్ హెల్త్ని కూడా మెరుగుపరుస్తుంది. వీటితో పాటు విటమిన్ B12, విటమిన్ B6, నియాసిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి నరాల ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే జింక్, ఫాస్ఫరస్ కూడా ఉండడం వల్ల ఇమ్యూనిటీ మరియు బోన్ స్ట్రెంగ్త్ మెరుగుపడుతుంది. ఇక 5 చేపలు. చేపల్లో ఐరన్తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉండడం వల్ల రక్త ప్రసరణ, గుండె ఆరోగ్యం రెండు మెరుగవుతాయి. ముఖ్యంగా ట్యూనా, సార్డిన్స్ వంటి చేపలు ఐరన్ లోపం తగ్గించడంలో బాగా సహాయపడతాయి. కాబట్టి మీకు కావాల్సిన విధంగా వండుకొని ఇష్టంగా తినండి. మీరు లేదా మీ ఫ్యామిలీలో ఎవరికైనా అలసట, బలహీనత లేదా హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇందులో చెప్పిన ఫుడ్స్లో మీరు రెగ్యులర్గా ఏవి తింటున్నారో కామెంట్లో చెప్పండి. ఇక 6వది బంగాళదుంప. సాధారణంగా పొటాటో అంటే వెయిట్ గెయిన్ అని భావిస్తారు. అలాగే దీన్ని తినడం వల్ల కాళ్ళ నొప్పులని కూడా చాలామంది దూరంగా ఉంటారు. కానీ నిజానికి బంగాళాదుంపలో కూడా ఐరన్ ఉంటుంది. ముఖ్యంగా తొక్కతో తింటే ఇంకా ఎక్కువ ప్రయోజనం. విటమిన్ C కూడా ఉండడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ మెరుగవుతుంది. కాబట్టి మితంగా బంగాళాదుంపని మీ భోజనంలో భాగం చేసుకోండి. ఇక 7వది గోధుమ రవ్వ.
గోధుమ రవ్వ ఒక హోల్ గ్రెయిన్ ఫుడ్. బహుశా కొంతమంది దీన్ని ఇష్టపడకపోవచ్చు, కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మాత్రం పక్కా తినాల్సిందే. ఇది ఫైబర్, మినరల్స్తో పాటు ఐరన్ని కూడా అందిస్తుంది. రోజువారీ మీల్స్లో దీన్ని చేర్చడం వల్ల ఎనర్జీ లెవెల్స్ మెరుగవుతాయి మరియు రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలా మీ హెల్త్కి సహాయపడే ఇన్ఫో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. ఇక 8వది జీడిపప్పు. జీడిపప్పు చూడడానికి చిన్నగా కనబడిన పోషకాల పవర్ హౌస్. ఇందులో ఐరన్, హెల్తీ ఫ్యాట్స్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. రోజు పరిమితంగా తీసుకుంటే బ్లడ్ హెల్త్కి మరియు ఎనర్జీకి మంచి సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో కాపర్, జింక్, విటమిన్ కే వంటి పోషకాలు ఉండి రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ మరియు ఇమ్యూనిటీకి సహాయపడతాయి. అలాగే ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల గుండె ఆరోగ్యం మరియు ఓవరాల్ స్టామినా మెరుగుపడుతుంది. ఇక 9వది బ్రోకోలీ. బ్రోకోలీ చాలామంది దీన్ని ఎక్కువగా వాడకపోవచ్చు. పైగా చాలామంది బ్రోకోలీని కేవలం ఒక వెయిట్ లాస్ ఫుడ్ అనుకుంటారు. కానీ ఇది ఐరన్కి కూడా చాలా మంచి సోర్స్. ముఖ్యంగా విటమిన్ సి కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇందులో ఐరన్ శరీరానికి త్వరగా అబ్జార్బ్ అవుతుంది. ఎనీమియా తగ్గించడంలో బ్రోకోలీ ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పటి నుంచి మీ డైట్లో బ్రోకోలీని యాడ్ చేసుకుంటారా లేదా ఇంతకు ముందు నుంచే తింటున్నారా? కామెంట్లో తప్పక చెప్పండి. ఇక 10వది క్వినోవా. ఇటీవల పెరిగిన హెల్త్ కాన్షియస్నెస్ వల్ల కిచెన్లో ఎక్కువగా కనిపిస్తున్న క్వినోవా నిజంగా ఒక సూపర్ గ్రెయిన్. ఇందులో ఐరన్తో పాటు ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. శరీరానికి రోజంతా స్టడీ ఎనర్జీని ఇస్తూ హిమోగ్లోబిన్ లెవెల్స్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హెల్తీ లైఫ్ స్టైల్ కోరుకునే వారికి ఇది స్మార్ట్ చాయిస్. అసలు మీరు ఎప్పుడైనా క్వినోవా ట్రై చేశారా? టేస్ట్ ఎలా అనిపించింది? ఖచ్చితంగా మాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సరదాగా టేస్ట్ ఎలా అనిపించిందో డిస్కస్ చేసుకుందాం. ఇక 11వది పంకిన్ సీడ్స్. పంకిన్ సీడ్స్ అందరికీ తెలిసినవే, మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. ఈ సీడ్స్ ఎంత పవర్ఫుల్లో చాలా మందికి తెలియదు. పంకిన్ సీడ్స్లో ఐరన్, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీ బ్లడ్ హెల్త్, ఇమ్యూనిటీ, స్టామినాని మరింత బలంగా చేస్తాయి. ఈవినింగ్ స్నాక్గా చిప్స్కి బదులు ఇవి తీసుకుంటే ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక 12వది ఎడమామే. ఎడమామే అదేనండి, పచ్చి సోయాబీన్ పాడ్స్. ఐరన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అని ఆలోచించే వెజిటేరియన్స్కి ఎడమామే ఒక అద్భుతమైన ఆన్సర్. ఇందులో ప్లాంట్ బేస్డ్ ఐరన్, ప్రోటీన్, ఫోలేట్ పుష్కలంగా ఉండి మీ బ్లడ్ ఫార్మేషన్కి సహాయం చేస్తుంది. మజిల్ హెల్త్కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక 13వది టోఫు. ఈ రోజుల్లో పనీర్ ఎంత అడల్టరేటెడ్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. అలాంటి సమయంలో టోఫుని పన్నీర్తో ఈజీగా రీప్లేస్ చేయొచ్చు. టోఫు అనేది సింపుల్గా కనిపించిన న్యూట్రియంట్ పవర్ హౌస్. ఇందులో ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను తగ్గించడమే కాకుండా బోన్స్ను కూడా బలంగా ఉంచుతుంది. ముఖ్యంగా వెజిటేరియన్స్కి ఇది ఒక ఎక్సలెంట్ ఐరన్ రిచ్ ఆల్టర్నేటివ్. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ప్రతిరోజు పొందాలంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక 14వది శనగలు. మన ఇంట్లో సులభంగా దొరికే శనగలు నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్ ఫుడ్. ఒక్కటేమిటి, ఇందులో ఐరన్, ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్తో నిండి ఉంటుంది. ఇవి ఎనర్జీ లెవెల్స్ని పెంచి ఎనీమియాను తగ్గించడంలో సహాయపడతాయి. ఖర్చు కూడా తక్కువే, పైగా లాభాలు కూడా ఎక్కువే. ఇంకెందుకు ఊరికే వదిలేయడం? పక్కా ట్రై చేయండి, ఎనీమియాని బీట్ చేయండి. ఒకవేళ రోస్టెడ్ చనా బెనిఫిట్స్ గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాము, తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ చిన్న స్నాక్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కావాలంటే మీకోసం లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక 15వది పెసర్లు. మన తెలుగుళ్లలో దాదాపు ప్రతిరోజు ఉండే పప్పుల్లో లెంటిల్స్ ఒక గొప్ప ఐరన్ సోర్స్. ఇందులో ఐరన్తో పాటు ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్ కూడా సమృద్ధిగా ఉంటాయి. రెగ్యులర్గా తీసుకుంటే రక్తహీనత తగ్గి శరీరానికి బలం పెరుగుతుంది. సింపుల్ ఫుడ్ అయినా హెల్త్కి పవర్ఫుల్ సపోర్ట్. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, బి విటమిన్స్ కూడా ఉండి గుండె ఆరోగ్యం మరియు ఎనర్జీ మెటబాలిజంకి సహాయపడతాయి. అలాగే లో ఫ్యాట్ న్యూట్రిషన్ కావడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్తో పాటు ఓవరాల్ వెల్నెస్కి కూడా మంచి ఎంపిక. ఇక 16వది రాజ్మా. రాజ్మా కేవలం టేస్టీ ఫుడ్ మాత్రమే కాదు, ఇది బ్లడ్ బిల్డింగ్ ఫుడ్ కూడా. ఎందుకంటే ఇందులో ఐరన్, ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బ్స్ పుష్కలంగా ఉంటాయి.
వీటి వల్ల ఎనర్జీ సస్టైన్ అవ్వడంతో పాటు హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. వెజిటేరియన్ డైట్ లో ఇది స్ట్రాంగ్ న్యూట్రిషన్ బూస్టర్ కాబట్టి వెజిటేరియన్స్ రిగ్రెట్ లేకుండా హ్యాపీగా తినొచ్చు. ఇక 17వది లివర్. ఐరన్ లోపం చాలా ఎక్కువగా ఉన్న వారికి లివర్ అత్యంత శక్తివంతమైన ఐరన్ రిచ్ ఫుడ్స్ లో ఒకటి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎక్కువ ఆలోచించక్కర్లేదు, సింపుల్ గా వారానికి 2-3 సార్లు లివర్ తినేయొచ్చు. దీంట్లో హీమ్ అయాన్ తో పాటు విటమిన్ ఏ, విటమిన్ B12, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ ని వేగంగా సపోర్ట్ చేస్తాయి, కానీ పరిమితంగా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక 18 డార్క్ చాక్లెట్. చాక్లెట్ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడుతుందా? ఇదేనా మీ ఇమ్మీడియట్ రియాక్షన్? అయితే ఇది వినండి. మంచి క్వాలిటీ డార్క్ చాక్లెట్ అయితే ఖచ్చితంగా మంచిదే. ఇందులో ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి బ్లడ్ హెల్త్, మూడ్, ఎనర్జీకి సపోర్ట్ ఇస్తాయి. అంతేకాకుండా ఇందులో కాపర్, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు కూడా ఉండి హార్ట్ హెల్త్ మరియు మెటబాలిజంకి సపోర్ట్ చేస్తాయి. అలాగే ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి ఓవరాల్ వెల్నెస్ ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్వీట్ క్రేవింగ్స్ తీర్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా కొంత మేలు చేస్తుంది. చూసారు కదా, ఇవి మీ డైట్ లో చేర్చుకుంటే ఐరన్ లోపాన్ని సహజంగా తగ్గించుకొని శరీరానికి బలం, శక్తి, ఆరోగ్యం అందించవచ్చు. మరి 18 ఫుడ్స్ లో ఏ ఫుడ్ ఎక్కువగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇక ఏవైనా ఆరోగ్య సమస్యల వల్ల బ్లడ్ తక్కువగా ఉన్నా లేదా ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఇంకేమైనా తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆయుర్వేదం మీకు అండగా ఉంటుంది. ఆయుర్వేద వైద్యాన్ని నిస్సందేహంగా ఎంచుకోండి. వీలైతే మీరు వర్ధన్ ఆయుర్వేదాన్ని కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే మేము ఆయుర్వేద చికిత్సలో 26 సంవత్సరాలుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 4 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ళ సర్జరీలను నివారించాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్ కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మీ సమస్యకి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. వీడియోని లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా తెలియచేయండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఐరన్ డెఫిషియన్సీతో పోరాటం చేస్తున్న మన దేశాన్ని సపోర్ట్ చేయండి.